ఈ మూవీ స్టోరీ 1985లో స్టార్ట్ అవుతుంది. ఇంటి బేస్మెంట్లో ఒక పిల్లాడు డెమోనిక్ సింబల్స్ని గీసి డెవిల్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఆ పిల్లాడు ఒక బుక్ని పట్టుకుని ఒక డీమన్ని భూమికి రప్పించడానికి రిచువల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి వాదలాడుకుంటున్న సౌండ్ వినిపిస్తుంది. ఇక అతనికి డిస్టర్బ్ అవడంతో ఆ ప్లేస్లో ఒక బ్లాక్ లిక్విడ్ పడుతుంది. దాన్ని చూసి ఆ పిల్లాడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సీన్ అంతటితో ఎండ్ అయిపోతుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు లవర్స్ వెకేషన్ కోసం వెళ్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు జెస్సీ అండ్ డేవిడ్. అంతకంటే ముందు వాళ్ళిద్దరూ ఒక యాంటిక్ షాప్కి వెళ్తారు. అలా అక్కడ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఒక వ్యక్తి జెస్సీ దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి, నేను మీకు ఒక పెద్ద ఫ్యాన్, నాకు మీతో ఒక సెల్ఫీ కావాలి అని అడుగుతాడు. జెస్సీ కూడా సెల్ఫీ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. సెల్ఫీ దిగిన తర్వాత ఆ వ్యక్తి అసలు జెస్సీకి కనిపించకుండా మాయమైపోతాడు. యాక్చువల్లీ జెస్సీ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ని చూసి జెస్సీకి కాస్త భయం వేస్తుంది. వెంటనే జెస్సీ తన లవర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కార్ని ఎవరో కావాలనే పంక్చర్ చేస్తారు. అదేంటో చూద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ కార్ నుండి కిందకి దిగుతారు. అలా వాళ్ళిద్దరిని దూరం నుండి ఎవరో వాచ్ చేస్తూ ఉంటారు. ఆ పంచర్ అయిన టైర్ని చేంజ్ చేయడానికి వాళ్ళ దగ్గర స్టెఫ్నీ కూడా లేదు. ఇక వాళ్ళు ఏం చేయలేక ఆ పంచర్ అయిన టైర్తోనే దగ్గరలో ఉన్న సిటీలోకి ఎంటర్ అవుతారు. అయితే వాళ్ళకి అక్కడ ఎలాంటి కార్ సర్వీస్ సెంటర్ దొరకదు. ఇక అక్కడ ఉన్న ఒక హోటల్ ముందు కార్ ఆపి ఆ హోటల్లోకి వెళ్తారు. హోటల్ లోపలికి వెళ్తే విచిత్రంగా అక్కడ కూడా ఎవ్వరూ ఉండరు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి సలీం అనే ఒక రిసెప్షనిస్ట్ వస్తాడు. సలీం వాళ్ళకి 409 రూమ్ని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత జెస్సీ కార్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తుంది. అయితే ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ ప్లేస్లో అసలు సిగ్నల్ ఉండదు. తర్వాత జెస్సీ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ డోర్ దానంతకదే లాక్ అయిపోతుంది. ఏం చేసినా కూడా ఆ డోర్ ఓపెన్ అవ్వదు. అలా జెస్సీ భయంతో ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డోర్ ఓపెన్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ డిన్నర్కి రెడీ అయ్యి రూమ్ నుండి బయటికి వస్తారు. అప్పుడు వాళ్ళకి సలీం కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ సలీంతో ఆ బాత్రూమ్ డోర్ గురించి చెబుతారు. ఆ టైంలో జెస్సీకి ఆ హోటల్లో ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. ఆ ఇద్దరు పిల్లల్ని డిన్నర్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చిన సలీం విచిత్రంగా బిహేవ్ చేస్తున్న తీరును చూసి వాళ్ళిద్దరికి నవ్వు వస్తుంది. తర్వాత అక్కడికి వచ్చిన షెఫ్ లిండా వాళ్ళిద్దరికి డిన్నర్ అరేంజ్ చేస్తుంది. తర్వాత సలీం వాళ్ళిద్దరికి డ్రింక్స్ సర్వ్ చేస్తాడు. అదే టైంలో అక్కడికి ఆ హోటల్ ఓనర్ అయిన మున్రో అనే వ్యక్తి కూడా వస్తాడు. తర్వాత మున్రో ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బెటన్ కోర్ట్ అనే వ్యక్తికి డ్రగ్ ఇంజెక్షన్స్ని ఇచ్చి ఏమాని బాగా చూసుకో అని చెబుతాడు. అయితే అక్కడ ఉన్న ఏమా అనే అమ్మాయి అందులో ఒక ఇంజెక్షన్ని దొంగిలిస్తుంది. అప్పుడే అక్కడ గిటార్ ప్లే చేస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని గొంతుకి ఎవడో కట్ చేసినట్టు కట్ మార్క్స్ ఉంటాయి. అయినా కూడా అతను నార్మల్గానే ఉంటాడు. ఇటువైపు కిచెన్లో షెఫ్ లిండా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక మొచ్చు కత్తితో ఆమెపై దాడి చేసి చంపేస్తారు. ఇటువైపు సలీంకి ఆ ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. యాక్చువల్లీ ఆ పిల్లలిద్దరూ సలీంకి పుట్టిన వాళ్ళే. వాళ్ళ పేర్లు రోహన్ అండ్ దేవి. అలా సంతోషంగా ఆటలాడుతున్న ఆ పిల్లలిద్దరూ కొద్దిసేపటి తర్వాత పోట్లాడుకోవడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరి ఆ కొట్లాటను ఆపలేక సలీం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సలీం కిచెన్కి వచ్చి చూస్తాడు. అయితే అక్కడ షెఫ్ యొక్క శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసిన సలీం యొక్క ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కనిపించదు. అక్కడ శవం పడి ఉంది అన్న భయం కూడా లేదు. తన పని తాను చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఇంతకీ ఆ హోటల్లో ఏం జరుగుతుందో అనేది మనకు అస్సలు అర్థం కాదు. చాలా సేపటి తర్వాత ఆ లవర్స్ ఇద్దరు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక రూమ్ లో జెస్సీకి ఆ సలీం యొక్క ఇద్దరు పిల్లల శవాలు కనిపిస్తాయి. ఆ శవాల్ని చూసి జెస్సీ భయంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడే డేవిడ్ అండ్ సలీం ఇద్దరు అక్కడికి వస్తారు. వాళ్ళకి మాత్రం అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడు జెస్సీ ఇదంతా నా భ్రమ అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. ఇటువైపు ఏమా బాత్ టబ్ లో డ్రగ్స్ యొక్క మత్తులో పడిపోయి ఉంటుంది. బ్రిటన్ కోట్ అనే వ్యక్తి మళ్ళీ ఆమెకి ఆ డ్రగ్ ని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏమా ఇంతకు ముందు దొంగిలించిన ఆ ఇంజెక్షన్ ని అతని ఫేస్ కి గుచ్చేస్తుంది. అప్పుడే మనకు తెలిసేది ఏంటంటే ఏమా ఒక డెమోనిక్ ఎంటిటీకి పొసెస్ అయి ఉంటుంది. ఆమెని కంట్రోల్ చేయడానికే ఆ బ్రిటన్ కోట్ ఆమెకి డ్రగ్స్ ని ఇంజెక్ట్ చేసేవాడు. తర్వాత ఏమో అక్కడి నుంచి బయటికి వస్తుంది. అక్కడ అదే హోటల్లో ఉన్న ఒక టైపిస్ట్ తనకి ఉన్న వర్క్ ప్రెషర్ వల్ల అక్కడే ఉరి వేసుకొని చనిపోతాడు. ఇటువైపు డేవిడ్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు షవర్ నుండి బ్లాక్ లిక్విడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి అతను బాగా టెన్షన్ పడుతూ బయటికి వస్తాడు. బయటికి వచ్చిన డేవిడ్ పడుకున్న జెస్సీని నిద్రలేపకుండా సలీంని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే ఎంత వెతికినా కూడా అతనికి సలీం కనిపించడు.
అలా డేవిడ్ కిచెన్కి వెళ్తాడు. అలా కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే అతనికి చనిపోయి పడి ఉన్న షెఫ్ యొక్క డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీని చూసి అతనికి చాలా భయం వేస్తుంది. ఇటువైపు నిద్రలో నుండి మేలుకున్న జెస్సీకి డేవిడ్ కనిపించాడు. అలా జెస్సీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూంలో ఉన్న బ్లాక్ లిక్విడ్ ని చూసి ఆమె చాలా భయపడుతుంది. ఇక అక్కడ నుండి బయటికి వెళ్దాం అనుకుంటుంది. అదే టైంలో ఆ రూమ్ డోర్ కూడా లాక్ అయిపోతుంది. ఇటువైపు సలీం జెస్సీ కార్ని ఒక వ్యక్తికి సేల్ చేస్తాడు. ఆ కార్ని బై చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఇంతకు ముందు యాంటిక్ షాప్లో నేను మీ ఫ్యాన్ అంటూ ఆమెతో సెల్ఫీ దిగాడు కదా ఆ వ్యక్తే. ఇంకో విషయం ఏంటంటే ఆ కార్ని పంచర్ చేసింది కూడా ఆ వ్యక్తే. ఎందుకంటే ఆ వ్యక్తి జెస్సీని ఇష్టపడుతూ ఉంటాడు. అలా ఆ వ్యక్తి ఆ కార్ని సేల్ చేయడం ఆ హోటల్ ఓనర్కి తెలిసిపోతుంది. ఆ ఓనర్ సలీంని నువ్వెందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. అందుకు సలీం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కార్తో అవసరం లేదు, వాళ్ళ ద్వారానే నేను నన్ను నా పిల్లల్ని కాపాడుకోవాలి అని చెబుతాడు. అప్పుడు వాళ్ళకి సీసీ కెమెరాల్లో బ్రిటన్ కోర్ట్ హోటల్లో అటు ఇటు తిరగడం వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు ఆ హోటల్ ఓనర్ హేమ డ్రగ్స్ యొక్క కంట్రోల్లో లేదు, ఆమె ఇప్పుడు మన కంట్రోల్లో లేదు, ఫస్ట్ మనం డేవిడ్ అని జెస్సీని లాక్ చేయాలి, నువ్వు డేవిడ్ని చూసుకో, నేను జెస్సీని తీసుకొస్తాను అని చెబుతాడు. ఇటువైపు డేవిడ్ సలీంని వెతుక్కుంటూ ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత అతనికి డీమన్ నుండి పసస్ అయిన ఏమా కనిపిస్తుంది. ఆమెను చూసి డేవిడ్ చాలా భయపడతాడు. అదే టైంలో అతనికి అక్కడ సలీం యొక్క పిల్లల ఆత్మలు కూడా కనిపిస్తాయి. ఇక డేవిడ్కి భయం వేసి అక్కడ ఉండలేక అక్కడ నుంచి పరిగెడతాడు. అప్పుడు అతనికి ఈ ప్లేస్లో ఉన్న జనాలు ఎలా చనిపోయారో విజన్స్ కనిపిస్తాయి. మరోవైపు ఆ హోటల్ ఓనర్ జెస్సీ యొక్క రూమ్కి వెళ్ళి ఆమెని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఇక జెస్సీకి మెలకు వచ్చిన తర్వాత ఆమె ఒక బేస్మెంట్లో లాక్ అయిపోయి ఉంటుంది. ఆమె ఎదురుగానే ఆ హోటల్ ఓనర్ డిమానిక్ రిచువల్ చేయడానికి రెడీగా ఉంటాడు. మరోవైపు సలీం గన్ తీసుకుని డేవిడ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు డేవిడ్కి సలీం కనిపిస్తాడు. డేవిడ్ సలీంని ఆ హోటల్ ఓనర్ అయిన ముండ్రే దగ్గరికి తీసుకువెళ్దాం అనుకుంటాడు. అయితే సలీం అందుకు భయపడకుండా డేవిడ్పై దాడి చేస్తాడు. అలా గొడవ పడుతూ ఉండగా డేవిడ్ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు డేవిడ్కి అక్కడ ఒక విజన్ కనిపిస్తుంది. అదేంటంటే ఏమా డీమన్కి ప్రాసెస్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నల్ని చంపేస్తుంది. అప్పుడు డేవిడ్ అసలు ఎంతకీ ఈ ప్లేస్లో అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి సలీం వస్తాడు. అప్పుడు డేవిడ్ సలీంని కొట్టి అతని చేతిలో ఉన్న గన్నుని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గన్ ఫైర్ అయిపోతుంది. అందులో నుంచి వచ్చిన బుల్లెట్ డేవిడ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ సౌండ్ విని బేస్మెంట్ నుండి బయటికి వచ్చిన ఆ హోటల్ ఓనర్ మున్రో నువ్వు మంచి పనే చేసావు, అతన్ని బేస్మెంట్కి లాక్కునరా అని చెబుతాడు. అయితే ఆ బుల్లెట్ గాయంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డేవిడ్ని చూసి జెస్సీ చాలా భయపడుతుంది. అప్పుడు మున్రో అక్కడికి వచ్చి ఆమెతో ఇలా చెబుతాడు. అతని మాటల ద్వారానే అసలు ఈ హోటల్లో ఏం జరుగుతుందో మాకు అర్థమవుతుంది, అలాగే మాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. యాక్చువల్లీ కొన్ని సంవత్సరాల ముందు బేస్మెంట్ లో ఒక బుక్ ని చదువుతూ డెవిల్ని ప్రార్థిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, ఈ హోటల్ ఓనర్ అయిన ఈ యూజిన్ మున్రో. ఆ ప్లేస్ ఇప్పుడు ఉన్న ఈ బేస్మెంటే. ఆ బేస్మెంట్ ఏదో కాదు, ఇప్పుడు జెస్సీని బంధించిన ప్లేసే. అతను చేసిన ఆ డిమానిక్ రిచువల్ కంప్లీట్ అవ్వనందున నరకంలో ఉన్న డీమన్ అక్కడికి వచ్చుంటుంది. వచ్చిన ఆ డీమన్ కి ఫస్ట్ టార్గెటే యూజిన్ వాళ్ళ సిస్టర్ ఏమా. అదే డిమానిక్ పొజిషన్ లో ఆ ఏమా వాళ్ళ అమ్మ నాన్నల్ని చంపేసి ఉంటుంది. ఆ విషయం యూజిన్ కి తెలిసి తన చెల్లి ఒంట్లో ఉన్న ఆ డీమన్ ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఎటువంటి ప్రయోజనము లేదు. అప్పుడు అతను డీమన్ పొజిషన్ లో ఏమా చాలా వైలెంట్ గా ప్రవర్తించడం చూసి ఆమె బాడీలోకి డ్రగ్ ఇంజెక్ట్ చేసి ఆమెను కంట్రోల్ చేసి ఉంటాడు. ఆ పని కోసం బ్రిటన్ కోర్ట్ అనే వ్యక్తిని కూడా హైర్ చేసుకుని ఉంటాడు. ఈ హోటల్లో యూజిన్ మున్రో ద్వారా ఎప్పుడైతే ఆ డీమన్ యొక్క ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి ఈ హోటల్కి వచ్చే జనాలు కూడా ఒక్కో రీజన్ వల్ల చనిపోయారు. మనం చూసిన ఆ షెఫ్, టైపిస్ట్, గిటార్ ప్లేయర్, సలీం పిల్లలు వీళ్ళందరూ కూడా చనిపోయి ఆత్మలుగా మారిన వాళ్ళే. అయితే ఆ ఆత్మలు జనాలకి కనిపిస్తాయి. అయితే వాళ్ళు ఎలా చనిపోయారో వీళ్ళు కూడా అలానే చనిపోతారు. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదంతా చేయిస్తున్నది అక్కడ ఉండే ఆ డీమన్. ఇకపోతే ఆ హోటల్ ఓనర్ ఎందుకు జెస్సీని కట్టిపడేశాడంటే తన సిస్టర్ ఒంట్లో ఉన్న ఆ డీమన్ ని రిచువల్ ద్వారా జెస్సీ బాడీలోకి పంపించడానికి, తర్వాత ఆ డీమన్ పొసెసర్ నుండి బయటికి వచ్చిన తన చెల్లిని ఆ హోటల్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళడమే అతని ప్లాన్. అతని ప్లాన్ గురించి తెలిసిన సలీంకి చాలా కోపం వస్తుంది. అప్పుడు సలీం ఆ హోటల్ ఓనర్తో, యూజిన్ నువ్వు నాతో ఇన్ని పనులు చేయిస్తావనుకోలేదు, నా పిల్లల్ని నువ్వు కాపాడతాను అన్నందుకే నేను నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను. ఈ హోటల్లో ఉన్న ఆత్మల మధ్యలోనే నేను ఉన్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పిల్లలిద్దరూ మళ్ళీ బ్రతికి ప్రాణాలతో బయటపడాలి అని చెబుతాడు. అప్పుడు యూజిన్, సలీం నువ్వొక్క మూర్ఖుడివి, నీ పిల్లలు చనిపోయారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించడం ఎలా సాధ్యం,
నేను ఇదంతా చేసింది కేవలం నా సిస్టర్ కోసమే. అయితే ఆ పని కోసం నేను నిన్ను యూజ్ చేసుకున్నాను అని చెబుతాడు. అదే టైంలో అక్కడికి ఏమో వస్తుంది. మొదటే కోపంలో ఉన్న సలీం నా పిల్లలు నాకు దక్కరు అని తెలిసిన తర్వాత నీ చెల్లి కూడా ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పేసి ఆమెని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. దాన్ని చూసిన యూజిన్కి చాలా బాధేస్తుంది. ఇక యూజిన్ కోపంతో తన దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకుని సలీం యొక్క గొంతులో పొడిచి అక్కడికక్కడే చంపేస్తాడు. మరోవైపు జెస్సీ ఏమో తనకు కట్టిన ఆ తాళ్లని తన దగ్గర ఉన్న ఒక బ్లేడ్తో కోసుకుని ఫ్రీ అవుతూ ఉంటుంది. ఇక ఆ హోటల్ ఓనర్ యూజిన్ ఆమెను చంపడానికి వస్తాడు. అప్పుడు జెస్సీ తన దగ్గర ఉన్న ఆ టూల్తో అతన్ని పొడిచి చంపేస్తుంది. తర్వాత జెస్సీ డేవిడ్ దగ్గరికి వచ్చి ఎవరినైనా సహాయం కోసం పిలుద్దామని చెప్పేసి అక్కడ ఉన్న గన్నును తీసుకుని బయటికి వెళ్తుంది. అప్పుడు ఆమెకి ఆ హోటల్లో చనిపోయిన వాళ్ళందరి యొక్క ఆత్మలు కనిపిస్తాయి. అప్పుడు అక్కడికి జెస్సీ కోసం ఆ సైకో అభిమాని వస్తాడు. ఆ వ్యక్తి జెస్సీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే టైంలో అక్కడికి డేవిడ్ కూడా వస్తాడు. అప్పుడు ఆ సైకో ఫ్యాన్ జెస్సీని నాకు అప్పజెప్పు అంటాడు. అయితే ఆ సైకో ఫ్యాన్కి తెలియని విషయం ఏంటంటే ఆ డెవిల్ ఏమా బాడీలో నుండి డేవిడ్ బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు డేవిడ్ అతన్ని చాలా భయంకరంగా చంపేస్తాడు. తర్వాత ఇక జెస్సీని కూడా చంపడానికి వస్తున్నప్పుడు ఇక చేసేదేమీ లేక జెస్సీ డేవిడ్ ని షూట్ చేస్తుంది. ఇక అంతటితో డేవిడ్ కూడా చనిపోతాడు. ఇప్పుడు ఆ హోటల్లో బ్రతికి ఉన్నది కేవలం జెస్సీ మాత్రమే. ఇక ఇప్పుడు ఆ డెవిల్ ఆవహించేదే. ఇక ఆ డెవిల్ కి ప్రాసెస్ అయిన జెస్సీ ఇంకొక విక్టిమ్ కోసం ఆ సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.